అందరికీ నమస్కారం. క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు పుస్తకం మీద వ్యాఖ్యానానికి స్వాగతం. ప్రస్తుతం మనం ధర్మశాస్త్రోపదేశాలు అనే భాగంలో ఉన్నాం. ఈ భాగానికి సంబంధించి గత వారం జంతు బలులు అనే భాగాన్ని చూసాం. ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి జంతు బలులు ఎంత ఆటవికంగా ఎంత అరాచకంగా ఉన్నాయో చూసాం. ఇప్పుడు అందులోనే ఈ ధర్మశాస్త్రంలోనే స్త్రీపై వివక్ష అనే భాగానికి వెళ్తున్నాం. అందరూ పుస్తకం తీసి 68వ పేజీ చూడండి. స్త్రీపై వివక్ష. ఆ రోజుల్లో మహిళా సంఘాలు మహిళల్లో చైతన్యం లేకపోవడం వల్ల కావచ్చునేమో యెహోవా తన ఉపదేశాలలో స్త్రీలపై వివక్ష చూపించాడు. యెహోవా అంటే బైబిల్ దేవుడు. లేవీకాండం 12వ అధ్యాయం 2-5 వచనాలు. ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లవాడిని కనిన ఎడల ఆమె రక్తశుద్ధి కొరకు 33 దినములు కడగా ఉండవలెను. కడగా అంటే అపవిత్రత అని ఒక అర్థం వస్తుంది బైబిల్లో. ఆమె ఆడపిల్లను కనిన ఎడల